గెట్టింగ్ ఏ ఫీల్ ఆఫ్ లార్జ్ నెంబర్స్. చూడండి ఇప్పుడు మనము లార్జ్ నెంబర్స్ గురించి అంటే మనం కంపేర్ చేసుకుంటే లార్జ్ నెంబర్స్ ఆహా! ఇంత పెద్దది, ఇంత చిన్నది అనే ఒక మనం ఫీల్ అవుతాం కదా! వాటి గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ మనకు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ టోటల్‌గా ఒక బిల్డింగ్ ఉంది. ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగు టోటల్‌గా యాక్చువల్‌గా 10 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నవి మీకు 5 గాని ఇంకా కిందకి ఒక 10 ఇంకొక 5 ఉన్నాయి. సో, టోటల్‌గా ఇక్కడ 10 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ యూ మే హావ్ కమ్ అక్రాస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ లైక్ దీస్ అన్నాడు. అంటే ఒకసారి చూడండి. ఏంటంటే ద వరల్డ్ టాలెస్ట్ స్టాట్యూ ద వరల్డ్ టాలెస్ట్ స్టాట్యూ ఈ ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఇన్ గుజరాత్. డిపిక్టింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే. ఇట్స్ హైట్ ఈజ్ అబౌట్ 180 మీటర్స్ అట. అంటే ఇక్కడ మనకు వరల్డ్‌లో ఒక టాలెస్ట్ స్టాట్యూ ఉంది మన ఇండియాలో, గుజరాత్‌లో. అది దాని హైట్ ఎంత సార్ అంటే 180 మీటర్స్. జాగ్రత్తగా చూడండి 180 మీటర్స్. సో, అదొక ఇన్ఫర్మేషన్. ఒక్క నిమిషం ఆగండి. మీకు ఎందుకు ఇచ్చాడని చెప్తాను. నెక్స్ట్ కుంచికల్ వాటర్ ఫాల్ ఇన్ కర్ణాటక ఈజ్ సెట్ టు డ్రాప్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ అబౌట్ 450 మీటర్స్. అంటే ఇప్పుడు కర్ణాటకలో ఉండే కుంచికల్ అనే ఒక వాటర్ ఫాల్ జలపాతం అంటారు కదా! అది 450 మీటర్స్ హైట్‌లో ఉందట. ఓకేనా? అది ఓకే విషయం. అయితే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఈజీ టు గెట్ సెన్స్ ఆఫ్ హౌ బిగ్ దీస్ మెజర్‌మెంట్స్ ఆర్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే వాడు మనకు కొన్ని మనం తెలిసిన వాటితో కొన్ని పోల్చుకొని వాటిని మనం ఎంతవరకు ఎంత పెద్దవి, ఎంత చిన్నవి అనేవి మనం కొన్ని అర్థం చేసుకోవచ్చు అని అంటున్నాడు. ఓకేనా? సరే. ఇప్పుడు ఇక్కడ చూడండి. అర్థమైంది కదా! ఇప్పుడు బట్ వి కెన్ గెట్ ఏ బెటర్ సెన్స్ ఆఫ్ దీస్ సైజ్ వెన్ వి కంపేర్ దిస్ విత్ సంథింగ్ ఫెమిలియర్. అంటే మనకు తెలిసిన వాటితో మనము పోల్చుకొని ఎంతవి అనేవి మనం కంపేర్ చేసుకోవచ్చు. లుక్ ఎట్ ద పిక్చర్ ఆన్ ద రైట్. చూడండి. రాము ఈజ్ 1 మీటర్ టాల్. అంటే రాము అనే ఒక పర్సన్, ఒక అబ్బాయి ఒక 1 మీటర్ టాల్ ఉన్నాడు. ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఇదిగో ఇది ఈ ప్లేస్‌లో మనకు ఇదిగో రాము అనేవాడు 1 మీటర్ హైట్‌లో 1 మీటర్ హైట్ ఉన్నాడట. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి. లుక్ ఎట్ ద పిక్చర్ రాము 1 మీటర్ టాల్. ఇఫ్ ఈచ్ ఫ్లోర్ చూడండి. ఇఫ్ హ్మ్. ఇఫ్ ఈచ్ ఫ్లోర్ ఈజ్ అబౌట్ 4 టైమ్స్ హిస్ హైట్. అంటే ఇక్కడ ఈ బిల్డింగు చూడండి ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా! అది అందులో ప్రతి ఫ్లోర్ అట 4 మీటర్స్ హైట్‌లో ఉంది. అంటే 4 మీటర్స్ వాడికంటే హైట్ ఉంది. 4 మీటర్స్ 4 టైమ్స్ నాట్ 4 మీటర్స్ 4 టైమ్స్. 4 టైమ్స్ అంట. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్? ఇక్కడ మీకు అర్థమైంది కదా! ఇక్కడ బిల్డింగ్ అనేది బిల్డింగ్‌లో ఒక ఫ్లోర్ అట. రాము 1 మీటర్ ఉంటే వాడికి 4 టైమ్స్. అంటే రాము 1 మీటర్ కదా! దానికి 4 టైమ్స్. అంటే ఎంతవుతుంది? చెప్పండి. 4 మీటర్స్ ఏంటి? ఒక ఫ్లోర్. అర్థమైంది కదా! ఒక ఫ్లోర్ 4 మీటర్స్ అయింది ఆ బిల్డింగ్. అలా అన్నమాట. కంపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. రాముతో ఆ బిల్డింగ్ యొక్క ఫ్లోర్‌ని కంపేర్ చేసాం. అయితే ఇప్పుడు విచ్ ఈజ్ ఇప్పుడు అది ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. విచ్ ఈజ్ టాలర్ ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఆర్ ద బిల్డింగ్? హౌ మచ్ టాలర్? మీటర్‌లో చెప్పండి అన్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు? విచ్ ఈజ్ టాలర్ ద స్టాట్యూ ఆఫ్ యూనిటీయా? యూనిటీ ఆఫ్ అదే స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఆ స్టాట్యూనా? లేకపోతే బిల్డింగా? ఏది హైట్‌లో ఉంది అంటున్నాడు. చూడండి ఒక్కసారి కంపేర్ చేద్దాం మనము. ఎలా కంపేర్ చేద్దామంటే ఇప్పుడు మీకు స్టాట్యూ ఆఫ్ అది మనకిచ్చాడు కదా! యూనిటీ అది 180 మీటర్స్. జాగ్రత్తగా చూడండి. ఎంతుంది? 180 మీటర్స్ ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు బిల్డింగ్ ఎంత హైట్ ఉంది మనకివ్వలేదు. మరి కంపేర్ చేసాడు. ఎలా కంపేర్ చేసాడు? ఇదిగో రాము హైట్‌తో కంపేర్ చేసాడు. రాము హైట్‌కి ప్రతి ఫ్లోరు కూడా 4 టైమ్స్ ఎక్కువుంది. యాక్చువల్‌గా ఉన్నవెన్ని 10 ఫ్లోర్స్ ఉన్నాయి. 10 ఫ్లోర్స్ ఉంటే ఇప్పుడు అర్థమైంది కదా! ఒక ఫ్లోర్ 4 మీటర్స్ అని మనం రాము హైట్‌తో కంపేర్ చేసాం. ఒక ఫ్లోర్ 4 మీటర్స్ అని వచ్చింది. ఇప్పుడు 10 ఫ్లోర్స్ ఉన్నాయి కాబట్టి ఎంతవుతుంది? 10 ఇంటూ 4 అవుతుంది. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా బిల్డింగ్ హైట్ ఎంత సార్ అంటే 40 మీటర్స్. ఓకేనా? బిల్డింగ్ హైట్ ఎంత? 40 మీటర్స్. అయితే ఇప్పుడు బిల్డింగ్ హైట్ ఏమో 40 మీటర్స్. స్టాట్యూ ఏమో 180 మీటర్స్. ఇప్పుడు చెప్పండి విచ్ ఈస్ టాలర్ ద స్టాట్యూ ఆఫ్ యూనిటీయా? లేదా బిల్డింగా? ఇప్పుడు చెప్పండి. ఇది 180 ఉంది. ఇది ఎంత ఉంది? 40 ఉంది. మరి
మీకు తెలుసు కదా, ఇదే కదా ఎక్కువ. ఇదే ఏది స్టాట్యూ ఆఫ్ అనేది ఇదే ఎక్కువ ఉంది. అయితే హౌ మచ్ ఎంత ఎక్కువ ఉంది అంటే మనం ఏం చేయాలి? ఎంత ఎక్కువ? ఇప్పుడు 180 కంటే 40 కంటే 180 ఎంత ఎక్కువ అంటే 180 మైనస్ ఏం చేయాలి? 180 మైనస్ 40 చేస్తే సరిపోద్ది. 180 మైనస్ 40 ఎంతమ్మా? ఓకే. 140 మీటర్స్ ఇది దానికంటే టాల్‌గా ఉంది. దేనికంటే? బిల్డింగ్ కంటే ఇది 140 మీటర్స్ ఎక్కువగా ఉంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా! నెక్స్ట్ ఇప్పుడు చూడండి. We can see the height of the Statue of Unity is close to 4 times the height of the Ramus building. ఓకేనా? రాము బిల్డింగ్ దానికి ఆల్మోస్ట్ మనకు 4 టైమ్స్ అనేది ఎక్కువ వచ్చిందనమాట. ఓకేనా? అది యూనిట్ ఆఫ్ అనేది 4 టైమ్స్ ఎక్కువ ఉంది. ఓకే. బిల్డింగ్ కంటే అది 4 టైమ్స్ ఎక్కువ ఉంది. అప్రాక్సిమేట్‌లీ ఓకే. 4 4 16 కదా! అప్రాక్సిమేట్‌లీ 180 ఉంది కాబట్టి 4 టైమ్స్. ఓకే. హౌ మచ్ టాలర్ ఈజ్ ద కుంచకల్ వాటర్ ఫాల్ దాన్ రామోస్ బిల్డింగ్? ఇప్పుడు కుంచకల్ వాటర్ ఫాల్‌కి రాము బిల్డింగ్‌కి కంపేర్ చేస్తున్నాడు. కుంచకల్ వాటర్ ఫాల్ ఎంత ఇచ్చాడు చూడండి, 450 మీటర్స్ ఇచ్చాడు. ఎంతమ్మా కుంచకల్ వాటర్ ఫాల్? 450 మీటర్స్ ఇచ్చాడు. సో రాము యొక్క బిల్డింగ్ ఎంత సార్ అంటే 40 మీటర్స్. అది తీసేయండి. అది సబ్ట్రాక్ట్ చేసేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 450లో అప్పుడు 410 వస్తుంది. ఎంత వస్తుంది? 410. మీకు అర్థమైంది కదా! సో రామోస్ బిల్డింగ్ ఏమంటున్నాడు? హౌ మచ్ టాల్ ఈజ్ ద కుంచకల్ వాటర్ ఫాల్ దాన్ రామోస్ బిల్డింగ్? ఇప్పుడు చెప్పండి. రామోస్ బిల్డింగ్ కంటే కుంచకల్ వాటర్ ఫాల్ ఎంత సార్ అంటే 410 అన్నమాట. క్లియర్? ఇది ఇది నెక్స్ట్ రెండో క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హౌ మెనీ ఫ్లోర్స్ షుడ్ రామోస్ బిల్డింగ్ హ్యావ్ టు బి యాజ్ హైట్ యాజ్ ద వాటర్ ఫాల్? ఇక్కడ చూడండి. వాడు ఏమంటున్నాడు? ఏదైతే రాము ఉందో, రాము ఉన్నాడో ఆ బిల్డింగు ఆ ఏదైతే ఉందో వాటర్ ఫాల్ అంత హైట్ ఉండాలంటే అది చూసారా ఎన్ని ఫ్లోర్స్ ఉండాలి? మీకు అర్థమైంది కదా! ఎన్ని ఫ్లోర్స్ ఉండాలి? కుంచకల్ వాటర్ ఫాల్ హైట్ ఎంత? 450. ఓకేనా? సో మనకి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? యాక్చువల్‌గా ఒక ఫ్లోర్ ఎంత హైట్‌లో ఉంది? ఒక ఫ్లోర్ ఎంత హైట్‌లో ఉందంటే 4 మీటర్స్. ఒక హైట్ ఎంత ఉంది? 4 మీటర్స్ హైట్‌లో ఉంది. ఇప్పుడు మనకు ఎన్ని ఫ్లోర్స్ ఇలాంటివి ఉంటే 450 మీటర్స్ అంత హైట్ వస్తుంది ఆ బిల్డింగు అంటున్నాడు. ఓకేనా? అంటే మనం ఏం చేయాలి? 450/4 చేయాలి. ఓకేనా? సో దీన్ని 450ని మనం 4తో డివైడ్ చేస్తే సరిపోతుందని చెప్పాం కదా! సో 4తో డివైడ్ చేద్దాం. ఓకేనా? 4 1s ఆర్ 4. ఓకే. 5 డౌన్ తెలుసు కదా మీకు. ఇప్పుడు 4 1s ఆర్ మళ్ళీ 4. ఇప్పుడు 5లో 4 తీస్తే 1. సో 0 డౌన్ చేస్తే 10 అవుతుంది. 4 2s ఆర్ 8. ఓకే. ఇప్పుడు 10లో 8 సపరేట్ చేస్తే 2. ఇక్కడ పాయింట్ వస్తుంది. ఇక్కడ 0 పెట్టుకుంటాం. 4 how many times 4 5s are 20. దట్స్ ఇట్. ఓకేనా? సో ఆన్సర్ 0 వస్తుంది. ఇప్పుడు అంటే మనకి ఎంత వచ్చింది అప్రాక్సిమేట్లీ హైటు? ఎంత వచ్చింది చెప్పండి? 112.5 మీటర్స్ ఉండాలండి. అంటే అన్ని ఫ్లోర్స్ ఉండాలి. ఓకేనా? రైట్ చెప్పండి ఎంత ఉండాలి? 112.5 మీటర్స్. ఇది ఆన్సర్. ఓకేనా? రైట్ నెక్స్ట్